హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే లాస్ట్ సాటర్డే వ్లాగ్. ఇంకా ఈరోజు ఏమంటే తిరుపతికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఫ్రైడే స్కూల్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్దాం అనుకున్నాం. కానీ యాన్యువల్ డే ఫంక్షన్ కదా టెడీది, అందుకనేసి ఆ రోజు వెళ్ళలేకపోయాము. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్దాము అనుకున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం పని ఉందనమాట, అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుదాం అనేసి అప్పటికే పొద్దున లేసి రెడీ అవుతున్నాము. క్యాపీకి హెడ్ బాత్ చేపించేసాను, నేను హెడ్ బాత్ చేసేసాను. ఇంకా డ్రయర్ చేసేస్తాను. ఏమంటే మెయిన్గా ఈ వింటర్ సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా డ్రయర్ ఉండాల్సిందే, వీళ్ళకి డ్రయర్ పెట్టాల్సిందే. ఇంకా నేను యూజ్ చేసే డ్రయర్ ఏమంటే అగారోది. సో అగారో బ్రాండ్వి హెయిర్వి చాలా బాగుంటాయి అనమాట. అంటే హెయిర్ డ్రయర్ అనేసి, స్ట్రైట్నర్ అనేసి, దాని తర్వాత మనకి కలర్ కావాలంటే సో అలాంటివన్నీ. సో మెయిన్గా నేనేమంటే ఇంకా ప్యాక్ చేసుకున్నాను. ఏమంటే హెయిర్ స్ట్రైట్నర్ పెట్టుకున్నాను, దాంట్లోనే మనము కలర్ కూడా ఉంటుంది దాంట్లోనే, దీంట్లో. సో అది పెట్టుకున్నాను, డ్రయర్ పెట్టుకున్నాను. అలాగే ఇంకోటి కోమ్ ఉంది. సో అది నాకు కావాలి అనుకుంటే చూద్దాము. యాక్చువల్లీ రూబీ బర్త్డే కదా, సో రూబీకి ట్రై చేద్దాం బర్త్డే రోజు ఎలా ఉంటుందో. కర్ల్ ఆల్రెడీ తనది కొంచెం కర్లీ హెయిరే, సో స్ట్రైట్నింగ్ చేద్దాము. లేదా స్టైల్గా కర్ల్స్ చేసుకోవచ్చు కదా ఫ్రంట్, సో అట్లా ట్రై చేద్దాము అన్నట్టుగా నేను ఇంకెవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను బ్యాగ్లో. ఇంకా ఎవ్రీ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ డ్రయర్ మాత్రం పెట్టేసుకుంటాను. డ్రయర్ చాలా ఇంపార్టెంట్. నేను యూజ్ చేయకపోయినా రెడీ యాప్కి మాత్రం నేను హెడ్ బాత్ చేయించినప్పుడు అంతా డ్రయర్ పెట్టేస్తాను, కోల్డ్ అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇంకా ఇదేమంటే అగారో 3-in-1 హెయిర్ స్టైలర్ అనమాట. సో ఇది నేను కొత్తగా తీసుకున్నాను. దీంట్లోనే స్ట్రైట్నర్ ఉంటుంది, క్రింపర్ ఉంటుంది, కర్లర్ ఉంటుంది. ఇదేమంటే కెరటిన్ ఇన్ఫ్యూజ్ సెరమిక్ కోటెడ్ ప్లేట్తో ఉంటుంది అనమాట. అగారో ప్రోడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి. ఇంకా మెయిన్గా ఈ హెయిర్ స్టైల్ చేసుకోవాలి అంటే సూపర్గా ఉంటుందన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 2-year వారంటీ కూడా ఉంటుంది దీంట్లో. దీని పవర్ వచ్చేసి 65 వాట్స్ ఉంటుంది. ఇంకా నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి ఆఫర్స్లో కూడా మీకు దొరుకుతుంది. అంటే కొన్ని డీల్ ప్రైజెస్ అనేసి అలా పెడుతుంటారు. సో దాంట్లో కూడా మీకు ఈజీగా దొరికిపోతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత ఒక ఏమంటారు 2 minutes ఉండాలి. ఇది కర్ల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను నేను. మీకు ఫస్ట్ కర్ల్ చేయడం చూపిద్దాము అట్లా అనేసి. ఇంకా దీనికి ఒక మిడిల్లో క్లిప్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దాన్ని ప్రెస్ చేసామంటే క్రింపర్ కావాలంటే క్రింపర్లో చూపిస్తుంది అనమాట. సో ఇట్లా ఇంకా మనం దాన్ని ప్రెస్ చేసుకుంటే హీట్ అయిన తర్వాత క్రింపర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బటన్ ఉంటుంది, దానికే ఉంటుంది. ఇంకొకసారి క్లిక్ చేసామంటే ఇట్లా స్ట్రైట్నర్కి యూజ్ చేస్తుంది. సో రెండు వద్దు, మనకి కలర్ కావాలంటే రెండు ఇలా ప్రెస్ చేసేసుకుంటే అది ఇలా అయిపోతుంది అనమాట. ఇంకా దానికి ఒక క్లిప్ ఉంటుంది, దాని మధ్యలో హెయిర్ ఇట్లా రోల్ చేసుకుంటూ మనము కలరింగ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా దీనికి 360 degrees పివెల్ పవర్ కర్డ్ కూడా ఉంది. ఇంకా కూల్ టచ్ టిప్ ఉంది, మిడిల్లో ఉంది చూసారా, అది మాత్రం టచ్ చేయొద్దు. ఆ టిప్ ఉంటుంది, దాన్ని మాత్రం టచ్ చేయండి. నేను మిడిల్లో ఒకసారి హీట్ అయిన తర్వాత అదంతా టచ్ చేయొద్దు, ఆ మిడిల్ పార్ట్ అంతా. తెలియక టచ్ చేసి లైట్గా కాలింది నాకు. సో ఆ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్ ఒక్కటే టచ్ చేయాలి. నెక్స్ట్ నేను మీకు జస్ట్ టెడీ హెయిర్ ఈ మధ్య కర్ల్ చేశాను, జస్ట్ ఈ ఎలా వర్క్ అవుతుంది చూద్దాము అనేసి. సో ఎలా ఉంది అనేది మీతో కూడా షేర్ చేస్తాను. మనము హెయిర్ స్టైల్ చేసే ముందు ఏమంటే హెయిర్ సీరం అయినా ఇంకా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అయినా అలాంటివి ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. ఇంకా మీరు హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ స్ప్రే ఉంటుంది ఒకటి, సో అది కొనుక్కొని యూజ్ చేశారంటే అది మనం ఎలా చేసామో అలాగే కొంతసేపు ఉంటుందన్నమాట, చాలాసేపు ఉంటుంది ఆ స్ప్రే కొట్టుకోవడం వల్ల. నేను జస్ట్ మీతో షేర్ చేయాలి అన్నట్టుగా కర్లర్ ఎలా యూజ్ చేస్తుంది, ఇంకా అలాగే స్ట్రైట్నర్ కూడా యూజ్ చేస్తాను. స్ట్రైట్నర్ అయితే చెప్పనవసరం లేదు, బ్యూటిఫుల్గా. నేను కర్లింగ్ ఎప్పుడు నేను అలా స్టైల్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం అంతగా రాలేదు. బట్ స్టైలింగ్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు దీంతో. నెక్స్ట్ ఇంకా క్రింపర్ కూడా ఉంది దీంట్లో. జస్ట్ క్రింపర్ ట్రై చేద్దామని చేశాను. సో సూపర్గా ఈజీగా అయిపోతుంది. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. ఇంకా నేనేమంటే రెడీ అయిపోయాను. దాని తర్వాత రెడీ యాప్ని ఇంట్లో పెట్టేసి నేను సుదర్శన్ ఏమంటే నేను చెప్పాను కదా టార్టాయిస్ రింగ్ ఇక్కడ ఆర్డర్ చేసాము, ఒక లోకల్ షాప్లో ఆర్డర్ చేసాము అనమాట, గోల్డ్ షాప్లో, చన్నసంద్ర రోడ్లో ఉందనమాట అటు సైడ్. ఇంకా అక్కడ ఆర్డర్ చేసేసి వచ్చాము. వాళ్ళు ఒక 3 daysలో ఇచ్చేస్తాము అని చెప్పారు. సో దానికోసం ఫ్రైడే ఇస్తామన్నారు. యాక్చువల్లీ ఫ్రైడే కుదరలేదు చెప్పాను కదా, ఇంకా అందుకే సాటర్డే మార్నింగ్ తెచ్చుకుందాము, ఎట్లా ఊరికి వెళ్తున్నాను కదా, వేసుకొని వెళ్దాము అన్నట్టుగా ఇంకా వచ్చానమాట. సో టార్టాయిస్ రింగ్ ఫైనల్లీ వచ్చేసింది. చాలా చాలా బాగుంది, చెప్పినట్టే చేశారు. కాకపోతే కొద్దిగా మ్యాట్ ఫినిషింగ్ అనేది మాకు కొద్దిగా నచ్చలేదు. చెప్పాను కదా, ముందు వాళ్ళు మ్యాట్ ఫినిష్ చేయలేదు, జస్ట్ రింగ్ నార్మల్ గోల్డ్ రింగ్ చేసి ఇచ్చేసారు. మాకు మ్యాట్ ఫినిషింగ్ కావాలి అని తర్వాత మళ్ళీ వాళ్ళు చేశారు.
సో, ఆ 4 బ్లాక్స్ కాకుండా దాన్ని ఎక్స్‌ట్రాగా కొంచెం ఆ మ్యాట్ కిందకొచ్చింది. అది కొంచెం నచ్చలేదు. ఫినిషింగ్ బాలేదు. సో, ఇది మేము యాక్చువల్లీ 4 గ్రామ్స్‌లో తీసుకున్నాము. దాని తర్వాత అది చేసిన తర్వాత ఏమంటే 4.5 ప్లస్ అయిపోయింది. ఇంకా సుదర్శన్‌కేమంటే కొంచెం కోపమొచ్చింది. ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ సరిగ్గా లేదు. అదే మనము ఇప్పుడు జీఆర్‌టీ అంటూ, కళ్యాణ్ అంటూ, లలిత అంటూ అక్కడ తీసుకున్నామంటే కరెక్ట్‌గా ఉంటుంది బుజ్జి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. బావుంటుంది తీసుకోవచ్చు. ఇలాంటి షాప్స్‌లో తీసుకున్నామంటే ఇదే ప్రాబ్లము. నీకు కావాలి అన్నావనేసి ఇంకా తప్పదు కాబట్టి ఇక్కడ తీపిచ్చాను అనేసి ఇంకా అంటూనే ఉన్నాడు. కొన్ని సార్లు అసలు గోల్డ్ కొనియడమే ఎక్కువ. ఇంక అది కొనిచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వినాల్సొస్తుంది. అంటే ఇంక మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టుగా నేనింక గోల్డ్ రింగ్ కోసం మా సుదర్శన్ మాటలు వింటూ ఉన్నా. మాటలంటే మాటలు కదా! మాటల్లో కొంచెం తిట్లు గూడా ఉంటాయన్నమాట. సో, లాస్ట్‌కి తిట్టుకోనో, ఏదో చేసుకోనో టార్టాయిస్ రింగ్ అనేది మాత్రం నా ఫింగర్‌కొచ్చేసింది. పెట్టేసుకున్నాను. ఇంకా ఎప్పుడెప్పుడు టెడ్డీ హ్యాపీకి చూపిద్దామా ఇంటికి తీసుకెళ్ళి అనేసి ఉన్నాననమాట. ఇంకా ఆ రోజు ఓన్లీ రింగ్ కోసమే కాదు, ఇంకొక దాని కోసం గూడా గోల్డ్ షాప్‌కి వెళ్దాం అనుకున్నాం వేరే షాప్స్‌కి. బట్ వెళ్ళలేదు టైం అయిపోయింది అని. వేసేదా? రైట్ హ్యాండ్ ఏది? చూపి హ్యాపీ బాగా పెట్టు. వెళ్ళందా కూడా వేద్దాం ఒకసారి. డెడ్ సరిపోయింది. చూపించరా టెడ్? నీ చూపించు బుజ్జు. ప్లెయిన్ గా ఉంది. ఈ ఫింగర్ కి వేసుకోవాలంట. నీకు కోల్డ్ ఇంకా తగ్గలా? ఆ చాక్లెట్స్ ఏమైనా ఇస్తారా రూబీకి, ఫిజ్ గాడికి ఏమైనా? వాసవి అండి ఇచ్చింది. ఇంకా ఆ రోజు లంచ్ చేసేసి బయలుదేరదాంలే నిదానంగా ఊరికి అనుకున్నాం. యాక్చువల్లీ మోహన నాకు ఫోన్ చేసి ఉండింది నేను ముందు రోజే. ఏమని, అక్క తొందరగా వచ్చేస్తావు కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు కదా, అంటే బయలుదేరేస్తారు, ఇక్కడికి వచ్చేసరికి 11 అయిపోతుంది, మనం వచ్చిన తర్వాత టౌన్కి వెళ్దాం అక్క అనేసి అడుగుండింది. సరే మోహన అని చెప్పాను. నాకేం తెలుసు మేము ఆఫ్టర్నూన్ అవుతుంది అట్లా అనేసి సరే అని చెప్పేస్తున్నాను. కానీ సడన్గా సుదర్శన్ ఏమంటే రేపు ఆఫ్టర్నూన్ వెళ్దాంలే బుజ్జు, నాకు కొంచెం వర్క్ ఉంది అని ఉన్నాడు కదా, అందుకనేసి ఆ వర్క్ చేసుకున్నాడు. ప్లస్ నా రింగ్ కూడా వచ్చేసింది. ఇంకొకటి కూడా వెళ్ళాం కానీ దానికోసం కుదరలేదులేండి, అది అవ్వలేదు. అది ఏంటి అనేది చూపిస్తాను, బ్లాగ్ చూస్తూ ఉండండి. సో ఇంకా 11:05కేమో జస్ట్ అలా బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోతుందేమో మరి. నేను ఇంకా అప్పటికి మోహనకు చెప్పలేదు. ఏమంటే ఇంకా మోహన నేను రాలేకపోతున్నాను టైంకి, ఒకవేళ లేట్ అవుతుందేమో, 4:30 అయిపోతుంది, నువ్వు కుమార్తో వెళ్ళేసి వచ్చేసేయి వీలైతే టౌన్కి, లేదు అంటే ఉంటాను అంటే నేను వచ్చిన తర్వాతే వెళ్దాంలే అనేసి చెప్పానమాట. సర్లే అక్క నువ్వు వచ్చిన తర్వాతే వెళ్దాము, ఎందుకో నేను చెప్తానులే అనేసి అని ఉండింది. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడే బయలుదేరినమ్మా ఇంటికి. దండం పెట్టుకో. నేను ఇంకోటి ఏమంటే ఆ రోజు మార్నింగ్ టెడ్డీ హ్యాపీ వాళ్ళకి పాలు ఇచ్చేసాను, సుదర్శన్కి కాఫీ ఇచ్చాను. నేను టీ కూడా తాగలేదు. నా వర్కౌట్ చేసుకున్నాను. దాని తర్వాత కషాయం ఏదో పెట్టుకున్నాను, తాగాను, అంతే. బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదన్నమాట. అంటే 10 o'clockకి షాప్ ఓపెన్ చేస్తానన్నారు వాళ్ళు. సో వెంటనే వెళ్ళిపోయాము. అట్లా ఇట్లా ఆ రోజు లేట్గా లేసాము. సో ఇంకా ఎంపైర్కి వెళ్ళాము. అక్కడ అదేమంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనుకోండి, లైట్గా అప్పటికి తిన్నాము. ఇంకా తినేసి ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మీతో ఇంకోటి షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే యూట్యూబర్స్కి సో వాళ్ళకేమంటే సోషియోవుడ్ అవార్డ్స్ అనేసి ఇచ్చారనమాట. నాకు వచ్చింది అవార్డ్, మన ఛానల్కి వచ్చింది అవార్డ్, కానీ నేను వెళ్ళలేకపోయాను. లాస్ట్ టైం యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్ ఒకటి జరిగింది, అప్పుడు సుదర్శన్ బర్త్డే, హారిక వచ్చి ఉండింది, అప్పుడు వెళ్తే బాగుండదు అన్నట్టుగా అప్పుడు క్యాన్సిల్ చేసేసుకున్నాను.
ఇప్పుడు ఏమంటే అవార్డ్ తీసుకోవాలి, వెళ్ళాలి అనిపించింది. కానీ రూబీ బర్త్‌డే ఉంది. వెళ్ళక వెళ్తున్నాం. 1 మంత్ ముందు నుండి రండి అంటా ఉంది. వస్తాం అనేసి అనున్నాము. సడన్‌గా ఇప్పుడు అవార్డ్ జరుగుతుంది. అవార్డ్ ఫంక్షన్, అవార్డ్ వస్తుంది మన ఛానల్‌కి. కానీ మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్ళాలి. ఇంకా ఇది కుదిరే పని కాదులే అన్నట్టు నేను వెళ్ళలేదు. అక్కడికి కూడా ఈవెంట్‌కి వెళ్ళలేదు. మన ఛానల్‌కి ఇది అవార్డ్ వచ్చింది. అది తీసుకోలేకపోయాను. తర్వాత చాలా బాధేసింది. సో వదిలేయండి దాని గురించి. అది చెప్దాము, అదొకటి అప్డేట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మేము చిత్తూరుకి వచ్చాం. చిత్తూరులో లలిత ఉంది కదా, కొత్తగా పెట్టారంట. చాలా పెద్దగా ఉందంట, చాలా కలెక్షన్స్ ఉన్నాయంట. సో లలితకి వచ్చాము. ఇప్పుడు సడన్‌గా లలితకి ఎందుకు అంటే, మేము యాక్చువల్లీ బెంగుళూరులోనే జిఆర్టీయో లలితానో సో అక్కడెక్కడో వెళ్ళి రూబీకి గిఫ్ట్ తీసుకుందాము అనేసి అనుకున్నాము. కానీ అది ఫ్రైడే అంతా బిజీగా ఉన్నాం. సాటర్డే ఇంకా మార్నింగ్ వెళ్ళి చాలా దూరం అనమాట ఇంటి దగ్గర నుండి. సో ఇంకా అక్కడికి వెళ్ళామంటే టైం అయిపోతుంది. ఇంకా దానికి తిరిగేయడమే సరిపోతుంది. వద్దులే బుజ్జు, తిరుపతికి వెళ్తాం కదా, తిరుపతిలో చూద్దాంలే అనేసి అన్నాడు. సడన్గా ఏమంటే సూర్య అన్న గుర్తుకొచ్చి సూర్య అన్నను అడిగాడనమాట. సుదర్శన్ ఫ్రెండ్ తెలుసు కదా మీకు సూర్య అన్న అంటే. సో అన్న వాళ్ళది చిత్తూరే. సో చిత్తూరు లలిత ఉంది, చాలా బాగుంటాయి ఆ కలెక్షన్, అక్కడ చాలా కొత్తగా పెట్టారు, చాలా ఉంటాయి, మీరు చూడొచ్చు అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంకా నార్మల్గా చిత్తూరు బైపాస్ నుండి వెళ్ళిపోతాము. అలాంటిది ఇంకా చిత్తూరు లోపల నుండి వచ్చి అలా లలితకి వచ్చామన్నమాట. ఇంకా లలితలో రూబీకి సర్ప్రైజ్ చేయాలి, రూబీకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి అనుకున్నాము. సో గిఫ్ట్ అంటే ఇంకా కమ్మలే తీసుకొని వెళ్ళాలి అనుకున్నాము. కరెక్ట్గా ఇక్కడికి వచ్చాము, కొంతసేపు స్పెండ్ చేసాము, చూసాము ఏది బాగుంటాయి ఏంటి అట్లా అనేసి. చాలా బాగున్నాయి, ఎంత మంచి కలెక్షన్ ఉందో నిజంగానే చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో అది నార్మల్గా నేను చూసాను అనమాట. ఫింగర్ రింగ్స్ ఇక్కడ టార్టాయిస్ రింగ్ కూడా అడిగాను, అది కూడా చాలా కలెక్షన్ ఉంది. టార్టాయిస్ రింగ్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ నాకు అంతగా నచ్చలేదు. నా రింగే నాకు నచ్చింది. మళ్ళీ సుదర్శన్ అన్నాడు, ఒరే అమ్మ కనుక ఇక్కడ చూసిందంటే మళ్ళీ టార్టాయిస్ రింగ్ చాలా డిసప్పాయింట్ అయిపోతుందిరా, అచ్చా ఇక్కడ కొనుక్కొని ఉంటే బాగుండు అనేసి ఫీల్ అవుతుందిరా అనేసి టెడ్డీతో చెప్తా ఉన్నాడు. కానీ లేదు బాబా నేనేం ఫీల్ అవ్వను, చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అడిగాను. సో అడగగానే ఉన్నాయి అని చెప్పారు చూడండి, భలే హ్యాపీ వేసింది. ఎందుకంటే అక్కడ బెంగళూరులో కొన్ని షాప్స్ చూసాం కదా, దీనికి వెళ్ళాము, జోయలకాస్కి వెళ్ళాము, చాలా వాటికి వెళ్ళాము. అడగగానే లేవు ఆర్డర్ ఇస్తేనే చేస్తాము అని చెప్పారు. సో అప్పుడు బాధ వేసింది అనమాట. అందుకని ఇక్కడ అడగగానే చూపించేసరికి భలే హ్యాపీ వేసింది. ఇంకా అలానే ఆ రింగ్స్ చూసేసిన తర్వాత ఈ బ్రేస్లెట్స్ చూశాను, చాలా నైస్గా చాలా క్యూట్గా భలే ఉన్నాయి. నేను వేసుకున్నానే, అది ఇంకా బాగుండింది. ఇంకా ఇక్కడ రూబీకి తీసేసుకున్నాం అనమాట. రూబీకి ఏం తీసుకోవాలో అది నేను రూబీ బర్త్డే రోజు చూపిస్తాను మీకు, ఏం తీసుకున్నాను ఏంటి అనేది. జస్ట్ మీకు ఈ షోరూమ్ ఎట్లుంది అంతా అనేసి జస్ట్ అలా షూట్ చేశాను. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బుట్టకమ్మలు ఉన్నాయి, బొలే ఉన్నాయి, పెద్ద బుట్టలు ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా ఏదేదో మళ్ళీ నల్లపూసల దండ కూడా చూసేస్తాను, పెద్దవి ఉంటాయి చూసారా, నేను అడుగుతూ ఉంటాను మీకు, అవి కూడా ఉన్నాయి. కాకపోతే నాకేమంత నచ్చలేదు. అంటే మన ఆర్డర్ ఇస్తే చేపిస్తారేమో, జస్ట్ ఏమేమి ఉన్నాయి అని చూశాను అంతే. ఇంకా అక్కడ నుండి బిల్ పే చేసేసుకొనేసి ఇంకా బయలుదేరేస్తున్నాము. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఫైనల్లీ ఇంటికి వెళ్ళకుండానే మేము గిఫ్ట్ తీసేసుకున్నాము. యాక్చువల్లీ సుదర్శన్ ఏమన్నాడు, తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకొస్తానులే బుజ్జి ఏదో ఒకటి వాడికి అనేసి అన్నాడు. అలా అనుకోండి, అక్కడ కుదరదు అనమాట. ఇంకా అసలు అప్పుడు అక్కడికి షాపింగ్కి వెళ్తే ఏదో డౌట్ వచ్చేయడము అట్లాంటివి ఉంటాయి. అలా ఇష్టం ఉండదు నాకు. సర్ప్రైజెస్ చేయాలంటే ఎంత ఇష్టమో అంతే, నాకు సర్ప్రైజ్ ఎవరైనా ఇచ్చినా ఇష్టమే. సో అట్లా ఎవరికైనా చేయాలంటే ఇంకా ఇష్టం ఉంటుంది. ఇంకా వీడికి ఏదైనా కానీ ఇప్పుడు రూబీ బర్త్డే కాబట్టి ఇంకా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది, మరి తెలిసిపోయేలాగా చేయకూడదు అనేసి నా ఫీల్ అనమాట. అందుకని ఫైనల్లీ చిత్తూరులో దొరికిపోయింది, లలితాలో తీసేసుకున్నాము. అది ఏంటి అనేది నేను రూబీ బర్త్డే రోజు మాత్రం చూపిస్తాను. చిత్తూరుకి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, చిత్తూరులో కళ్యాణ్ కూడా ఉంది. నాకు అప్పుడు కళ్యాణ్ కొత్తగా ఓపెన్ చేశారు, అప్పుడు నాకు కాల్ కూడా చేశారు, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్కి రండి, నాగార్జున గారు వస్తున్నారు ఓపెనింగ్కి అన్నీ కూడా పిలిచారు. బట్ మనం ఇలాంటి వాటికి అన్నిటికీ వెళ్ళాం కదా, సో అలా వెళ్ళలేదు అంతే. సో లలితలో బాగాలేకపోతే కళ్యాణ్లో కూడా చూద్దాం బాబా అనేసి అన్నానమాట. సో కానీ లలితలో దొరికిపోయాయి, ఇంకా అంతే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకా బయట రూబీ నుంచోనుంది, వర్షం పడి అప్పుడే ఆగినట్టుంది, చాలా కోల్డ్గా ఉండింది అనమాట. అంటే వెదర్ ఎలా ఉందంటే కామ్గా డల్గా, అలా వర్షాకాలం ఎలా ఉంటుంది ఇంకా అలా ఉండింది. జయగ్రా ఏ బాబా రాడంట్రా,
బాబా వాడు చూడు. మా ఆఫీస్ గాడు టాయిలెట్లో ఉన్నాడు. మేము కరెక్ట్గా ఆ టైంకి వచ్చాం. వాడు రాలేదనేసి బొబ్బారా బొబ్బారా అని పిలుస్తూనే ఉన్న టాయిలెట్లో ఉన్నా కానీ. ఇంకా ఇక్కడ రూబీ ఏమంటే కొత్త డ్రెస్సెస్ కొనుక్కుందంట. ఈ మధ్య కుమార్ మోహన వెళ్ళి రూబీ కోసం డ్రెస్సెస్ తీసుకొచ్చారంట. ఏదో ఆఫర్లో ఉంది, అదేంట్లోనో తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. మళ్ళీ నువ్వే పక్కన ఉన్నావు. మోహన ఏది మోహన ఏమిరా అప్పుడు ఒకసారి తెచ్చుకున్న బాబాయ్ వాళ్ళు తెలియదు అలా. అవునా, భలే ఉంది. అందుకే అదే టేస్ట్ అనిపించింది శిరీష నాకు. అబ్బా తల నొప్పిగా ఉంది. తల నొప్పి అంటే నొప్పి లేదు శిరీష, ఏదో దిమ్ముగా ఉంది. శిరీష పెన్ తెచ్చిందా? అవునా, అవునంట కదా అంటే దాము నేను ఆంటీ పిజ్జో ఎట్లారా వేసుకొని చూసారా? అవునా, బాగుందండి చూడ్డానికి. దాము అన్న భలే కుడతాడా ఆంటీ ఆయన. అప్పుడు వాగేశ్వర ఆంటీ ఇంటికి వెళ్ళేదానికి కదా. మాకు ఇంటి దగ్గర టైలర్స్తో చాలా ప్రాబ్లం అయిపోయింది. మనోహర్ అన్న అసలు ఏమైపోయాడో తెలీదు. మీకు గుర్తుందా, నాకు మ్యారేజ్ డే అప్పుడు సుదర్శన్ 2 శారీస్ కొని ఇచ్చాడే, అవి అన్న దగ్గరే ఉన్నాయి, ఇంకా ఇవ్వలేదు. అందుకనేసి ఆంటీ వేరే దగ్గరే కుట్టించారంట. అంటే ఆంటీ బ్లౌజెస్ ఇచ్చున్నారంట, బాగా కుట్టాడంట అన్న. దాము అన్న అనేసి ఇంత ముందు కూడా నాకు తెలుసు, అన్న బాగా కుట్టాడు. ఇంకా మోహన 2 బ్లౌజెస్ ఏమో ఇచ్చిందంట. అలాగే శిరీష కూడా తీసుకెళ్ళి కుట్టించారంట. ఆశ వస్తే ఆశవి కూడా ఇస్తాను అని చెప్పేసి వచ్చానమ్మా అనేసి అంటున్నారు. నాకేం తెలుసా అంటే, నాకు ఎవరైనా చెప్పు ఉంటే ముందు తెచ్చుంటాను ఆంటీ, నాకు తెలియదు కదా, నేను తీసుకురాలేదు ఆంటీ, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తానులేనా ఆంటీ, బ్లౌజెస్ అన్న దగ్గర కుట్టించుకుంటాను అనేసి అంటున్నాను. ఇంకా ఆంటీ బ్లౌజ్ మాత్రం చాలా బాగా కుట్టాడు, పర్ఫెక్ట్గా ఉంది, కానీ వేసుకోలేదంట. ఇంకా ఇది రేటా సేమ్ అలాంటిదే కదా, ఒకటి ఇచ్చాను నీకు, మింత్రాలో ఆర్డర్ చేసుకున్నావు. ఇది పొడుగుగా ఉందా, నీకు ఉండింది మళ్ళీ రూపీకి ఇచ్చాం కదరా, రూపీకి సరిపోద్ది అనేసి చూపించేస్తున్నాను. ఇది భలే ఉందిరా రూపీ, అది ఈ రెండు భలే ఉన్నాయి, బ్రౌన్ది ఆ వైట్ది భలే ఉంది. అది ఫస్ట్ చూపించింది నాకు చూపించగా, నేను అప్పుడు బాబాయ్ వాళ్ళు తెచ్చుకున్నావు కదా అలాంటివే కదా అంటే, ఈ శిరీష పిన్ ఇచ్చింది అంటే భలే ఉందిరా. ఇది షార్ట్ గా ఉంది కదరా, లెగిన్ వేసుకుంటావా? మామూలుగా అట్లే వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే బాగుంది. ఇది భలే ఉందిరా, ఇది కూడా. మీరు వెళ్ళారు, నువ్వు కుమార్ వెళ్ళినప్పుడు. ఇది భలే ఉంది మోహన, బెలూన్ హ్యాండ్సా ఏమో, బాగుంది. వేసిందా ఇది కూడా, బాగుంది రూబీ, ఇది భలే ఉంది. ఇది మనదిలే, వదిలే. ఇంకా ఈ డ్రెస్సెస్ అన్నీ ఎక్కడ తెచ్చారంటే మ్యాక్స్లో తెచ్చారంట. మ్యాక్స్లో ఆఫర్స్ ఉన్నాయనేసి తీసుకొచ్చారంట అన్ని డ్రెస్సెస్ ఒకేసారి మా రూబీకి. ఇంకా అలాగే శిరీష వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీలో అనుకుంటా, ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అనుకుంటా తెచ్చింది, 2 డ్రెస్సెస్ తెచ్చింది. రూబీకి బర్త్డే గిఫ్ట్గా ముందే ఇచ్చేసింది, 2 డ్రెస్సెస్ ఇచ్చేసింది. ఇంకా చెప్పులు కూడా తెచ్చుకుందంట. ఇది మ్యాక్స్లో కాదు, ఎక్కడో తెచ్చుకుంది, నాకు షాప్ తెలీదు. సో ఇలాంటివి. ఇంకా ఇక్కడేమంటే నేను మోహన శిరీష ముగ్గురం కలిసి కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంకొకటి ఏం తెలుసా, లలితాలో ఉన్నప్పుడు కరెక్ట్గా మోహన ఫోన్ చేసి ఉండింది. ఇంకా ఫోన్ ఎత్తానంటే తెలిసిపోతుంది ఎక్కడున్నాను ఏంటి అంత, అందుకనేసి ఫోన్ ఎత్తలేదు. దాని తర్వాత ఏమంటే మళ్ళీ నేనే ఫోన్ చేశానమాట. చేసి మోహన నేను పడుకున్నాను మోహన, అందుకనేసి ఫోన్ ఎత్తలేదు అనేసి చెప్పున్నాను. సో అదేమంటే మోహన మళ్ళీ నమ్మదేమో, డౌట్ వస్తుందేమో మోహనకి అన్నట్టుగా నేను ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇంకా మెయిన్గా టాటాయిస్ రింగ్ ఎలా కొనిచ్చారు మా సుదర్శన్, ఎక్కడెక్కడ తిరిగాము అవన్నీ జరిగాయి కదా. సో వాటి గురించి అంతా ఈ 2 వీక్స్లో ఏమేమి జరిగాయి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ ఉన్నాను అనమాట వీళ్ళతో. నన్ను చూస్తావేంది మోహన,
ఏ హ్యాపీ వాట్ ఈస్ దిస్ రవ్వ లడ్డులా ఏ వద్దు ఇప్పుడు తినకు మోహన వాడికి కొంచెం రేపు కేక్ కూడా తినలేదు మోహన వాడికి బ్లాక్ అయిపోయింది మోహనకి అది మేమేమంటే గణేష ఫెస్టివల్ వచ్చింది కదా అప్పుడు చేసుకుందాం రవ్వ లడ్డులు అనుకున్నాం కానీ అప్పుడు ఎవరికి హెల్త్ బాగాలేకుండా అసలు పండగే చేసుకోలేదు అప్పుడు చేయమంటే రవ్వ లడ్డులు ఇప్పుడు చేసింది మా మోహన ఇప్పుడేమంటే కొద్దిగా నోట్లో పెట్టుకున్నా ఏమవుతుందంటే కోల్డ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది తినబుద్దే కాలేదు అందుకే హ్యాపీగా కూడా వద్దులే మొన్న మళ్ళీ తిందాము మళ్ళీ రేపు కేక్ తినలేదు రూబీ బర్త్డేకి అనేసి స్టాప్ చేయించాను ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు ఏమంటే ప్లాన్స్ వేస్తూ ఉన్నారు రాగానే టౌన్కి వెళ్దామని చెప్పాం కదా సో అందుకే రెడీ అయ్యి కూర్చున్నారనమాట సో టీ తాగేసి వెళ్దాం కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనిపించింది ఏమంటే నాకు పొద్దునే హెడ్ బాత్ చేసుకున్నాను హెడ్ బాత్ చేసుకున్న వల్ల ఏమంటే ఇంకా కార్లో ఏసీ దానివల్ల తలంతా దిమ్ముగా ఉందనమాట అసలు ఏదోగా ఉంది ఇంకా చాలా టైర్డ్ అంటే చాలా టైర్డ్ ఎందుకంటే మార్నింగ్ అంతా ఏం తినకుండా ఒకేసారి 11:30గా 12కి తిన్నాము అటు బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ కాకుండా ఏదో కొద్దిగా అది కూడా సహించలేదు చాలా లైట్గా తిన్నాను కొంచెం నీరసంగా ఉంది జర్నీ చేసినందుకు టయర్డ్గా ఉంది ఇంకా ఏమంటారు ఇంకా ఏదేదో కూడా ఉంది టార్టాయిస్ రింగ్ వచ్చినందుకు హ్యాపీనెస్ ఉంది సుదర్శన్ తిట్లు ఉన్నాయి సో అన్నీ కలిపి నాకు అసలు హెల్త్ బాగాలేదు అయినా ఇంకా మోహన ఏమంటే నా కోసం వెయిట్ చేస్తూ ఉంది టౌన్ లేదు అక్కడ నువ్వు వచ్చినాకే వెళ్దాం అనేసి అనిందనేసి సో ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట వెళ్దాము అనేసి ఇంకా అప్పుడు కొంచెం వర్షం పడుతూ అట్లా ఉంది వెదర్ ఆ రోజు అయినా ఇంకా ఆటోలో వెళ్ళిపోదాము అన్నట్టుగా నేను టెడ్డీ కూడా నేను వస్తాను అనింది నేను మోహన టెడ్డీ రూబీ నలుగురం వెళ్తున్నాం ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామంటే రూబీకి కోన్ పెట్టించుకోవాలంట మెహందీ పెట్టించుకోవాలంట 2 హ్యాండ్స్కి నిండా ఈ ఎల్బో హ్యాండ్స్ వరకు పెళ్లి కూతుర్లు పెట్టించుకుంటారే అలా పెట్టించుకోవాలంట బోత్ సైడ్స్ అలా అనేసి అడిగిందంట అలా పెట్టించుకొని అడుగుతా ఉంది అక్క పెట్టుకొని వద్దామక్క అనేసి మోహన చెప్పింది అనమాట ఇంకా అది వినగానే మా సుదర్శన్కి బీపీ వచ్చింది వద్దంటే వద్దన్నాడు తర్వాత మా సుదర్శన్ ఎట్లా ఒకటి ఒప్పించాను లేదులే బాబా కొంచెం కొంచెమైనా పెట్టుకొని వస్తాను వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి బిఎన్ఆర్ మాల్ ఉంది కదా సో అక్కడికి వచ్చామన్నమాట అక్కడైతే పెడుతుంటారు బిగ్ బజార్ అవన్నీ మెగ్డీ ఉంది కదా దాని ఎదురుగానే పెడతారనమాట సో అక్కడికి వచ్చాము ఇంకా లాస్ట్కి బయలుదేరేటప్పుడు మా కుమారికి కూడా ఇష్టం లేదు కుమార్ కూడా తిడతానే ఉన్నాడు అదేంది అది గలీజ్గా అలవాట్లు వద్దు అనేసి కానీ వాడేమంటే ఏడ్చేస్తూ ఉంది కంట్లంతా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి బర్త్డే పాపం ఇంకా ఎందుకు ఏడ్పించడం అట్లా అనేసి ఇంకా నేనే ఇంకా తీసుకొచ్చాను దాని తర్వాత ఫుల్గా కాదురా హాఫ్ పెట్టుకోరా బాగుంటుంది ఫుల్గా అయితే తిడతారు కదా అని సో ఆశమ్మ సరే ఆశమ్మ హాఫే పెట్టుకుంటాను అది ఇంకా బోత్ సైడ్స్ వద్దురా 1 సైడే పెట్టుకోరా మళ్ళీ తిడతారా ఇంట్లో అనేసి చెప్పి ఇంకా నేను సెలెక్ట్ చేస్తున్నాను ఏది కావాలంటే వాడికి ఏది నచ్చిందో అదే పెట్టిద్దాం అనేసి సో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంది సో ఆ చిన్న పిల్లోడు ఒకడే ఉన్నాడు యాక్చువల్లీ ఇంకొక పెద్ద అబ్బాయి కూడా ఉంటాడు వాళ్ళు ఎవరు లేనట్టున్నారు అబ్బాయి ఒకటే ఈ అబ్బాయి తెలుసు కదా మెహందీ పెట్టేవాళ్ళు టక పెట్టేస్తారు వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో అందుకనేసి ఇంకా వాడికి ఆ డిజైన్ పెట్టమని చెప్పేసి అడిగాము ఆ అబ్బాయి అయితే స్టార్ట్ చేసేసాడు పెట్టడము ఇంకా నేను మోహన అయితే మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇంకా మోహన ఏమంటే ఈ 2 వీక్స్లో ఏమేమి జరిగాయి నేను లేనప్పుడు చాలా జరిగాయిలేండి సో ఫంక్షన్స్ జరిగాయి పొంగల్ పెట్టుకున్నారు ఏదో జరిగాయి సో అవన్నీ ఎలా జరిగాయి ఏంటి అనేది అంతా నాతో చెప్పుకుంటా ఉండింది సో ఆ రోజు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము శిరీషాని కూడా పిలుచుకుందాము అందరం కలిసి వచ్చి ఉంటే బాగుండు అనేసి చెప్తున్నాను మోహన నేను శిరీషాని మాట వరుస కూడా పిలవలేదు పాపం తనేమో రెడీ కాలేదు కదా ఇంకా టైం అయిపోతుంది అనేసి బయలుదేరేసాను నువ్వైనా పిలిచుండొచ్చు కదా అంటే లేదక్క శిరీషాకి హెల్త్ బాగాలేదులే అందుకే రాలేదని చెప్పేసి నేను కూడా గమ్ముగా అయిపోయాను అనేసి అనింది ఎందుకంటే రీసెంట్గా ఎక్కడికో వెళ్ళింది బిర్యానీ ఏదో తినిందంట ఈ బిర్యానీలు చికెన్లు ఇలాంటివి కొంచెం మా శిరీషాకి ఏమంటారు అవ్వదు అయినా తినేస్తుంది అట్లా ఉంటప్పుడు అంతా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఏమంటే వీళ్ళు మెహందీ వేస్తూ ఉంటే గీరమ్మ అక్కడ గీరమ్మ ఇక్కడ గీరమ్మ అనేసి అంటూనే ఉండింది మా మోహనాన్ని సతాయిస్తానే ఉండింది రూపీ ఇంకా అప్పుడు మోహన్ ఇప్పుడు తెలుస్తా ఉందా ఇంకోసారి పెట్టించుకుంటావా అనేసి అంటానే ఉండింది సో గీరమ్మ అంటుంది చిన్న పిల్లోడు ఇట్లా చూపిరా రోజు అట్లే ఉండు ఏదేదో నచ్చేసేలేరా బాగుంది చూపి ఫోటో తీసుకున్నా ఇక్కడ సో ఇక్కడే అనమాట మ్యాక్స్ కూడా ఉంది అక్కడే అంటే డ్రెస్సెస్ తీసుకొచ్చింది అదే చూపిస్తూ ఉన్నారు
నెక్స్ట్ వీడికి నేను ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి టెంపుల్‌కి వెళ్తే ఒకవేళ మార్నింగ్ వేయడానికి అన్నట్టుగా ఒకటి ఆర్డర్ చేసున్నాను. అది వచ్చింది. కరెక్ట్‌గా సరిపోయింది. అది రేపు చూపిస్తాను. బర్త్‌డేకేసినప్పుడు. ఇంకోటేమంటే ఇక్కడికొచ్చేసరికి అపూర్వకి బయట గూడా మెహందీ ఏస్తున్నారు. అది ముందే తెలిసుంటే మేము ఇక్కడ షాపింగ్ చేస్తుంటాం. నీ పాటికి నువ్వు మెహందీ ఏసేసుకొని ఉంటాం. పనిలో పని అన్నీ అయిపోయి ఉంటాయి కదా! అచ్చా! మాకు తెలీదే అనేసి ఫీల్ అయ్యాం చాలా. సో, మీరెవరైనా ఇలా షాపింగ్‌కి అపూర్వకి రావాలి అంటే, మెహందీ కూడా పెట్టుకోవాలి అంటే ముందే మెహందీ పెట్టేసుకోండి. షాపింగ్ గూడా ఇక్కడే అయిపోతది. పని అయిపోతది. అక్కడ అంతసేపు ఉండి ఇంకా ఇక్కడికొచ్చి 1 అవర్ జరిగింది అక్కడ వీళ్ళకి రూబీకి మెహందీ పెట్టడానికి. మళ్ళీ అపూర్వకి వచ్చాము. అపూర్వకి ఎందుకొచ్చాను అంటే వాడికి డ్రెసెస్ అన్నీ చూశాను. ఇంకా దాంట్లో పార్టీ వేర్ కేక్ కటింగ్ డ్రెస్ అన్నట్టుగా నాకు ఏది అనిపించలేదు. ఏది మంచిగా. సో, వాడికేమంటే పాపం కేక్ కటింగ్‌కి మంచిగా డ్రెస్ ఉంటే బావుండు అనేసని నాకు అనిపించింది. అందుకనేసి ఇంకా ఎట్లో టౌన్‌కొచ్చాం కదా! నేను దీంట్లో చూసాను హాప్‌స్కాచ్‌లో, ఫస్ట్ క్రైలో, అమెజాన్‌లో వీటిలో చూసాను గానీ నాకు ఏది నచ్చలేదు. మెయిన్‌గా వాడి ఏజ్ చిన్నదే కానీ వాడికి సరిపోయేటివి లేవన్నమాట దాంట్లో. అందుకని ఏది తీసుకున్నా మ్యాచ్ అవ్వదు అనిపించింది. అందుకనే నా ప్లాన్ అనమాట. తిరుపతికి వెళ్ళిపోతాం కదా! సాటర్డే వెళ్ళిపోతాం. సండే వాడి బర్త్‌డే కాబట్టి వెళ్ళి తీసుకుందాం అనేసి ముందే అనుకున్నాను. సో, ఎలాగో ఇప్పుడు టౌన్‌కొచ్చాము అనేసి నేను ఇంకా వీడి కోసం డ్రెసెస్ చూసాను. కొన్ని ఏమంటే పెద్ద అంటే సైజెస్ కొంచెం షార్ట్‌గా ఉండేటివి కానీ పెద్ద వాళ్ళవి అంటే కప్స్ ఉంటాయి. అట్లా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటది కదా! అట్లాంటివి చూపించారు. అవంతా కాదు అనేసి అక్కడ హ్యాంగ్ చేసున్నారు. సో, ఫస్ట్ అయితే మాకు ఆ వైట్ నచ్చింది. పక్కన పెట్టేసాం. మళ్ళీ గ్రే కలర్‌ది నెక్స్ట్ నచ్చింది. ఈ 2 చూసాం. ఏది బావుందిరా చెప్పండిరా కరెక్ట్‌గా అనేసి. నాకైతే ఆ గ్రే కలర్ చాలా నచ్చింది. పార్టీ వేర్ లాగా చాలా బావుంది. రూబీకి కూడా అడిగాను. ఆశమ నాకు గ్రే బావుంది. గ్రే నచ్చింది అనేసింది. మోహన, టెడ్డీ అందరం గ్రే తీసుకుందాం. గ్రే బావుంది అని చెప్పారు. సో, ఫైనల్లీ ఆ గ్రే కలర్ అయితే తీసుకున్నాము. లోపలే స్లీవ్స్ గూడా ఉన్నాయి. ఇంకా దానికి కప్స్ ఉన్నాయి. అట్లాంటివి ఏమి లేవన్నమాట. ఆల్టరేషన్ కూడా అవసరం లేదు. వాడికి కరెక్ట్‌గా సరిపోతది. ఓన్లీ స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. సో, అందుకనేసి ఇంకా అది నచ్చి అది తీసేసుకున్నాము. ఇంకా వేరేదేం వద్దులే అనుకున్నాము. ఇంకా అంతే ఒక ఆటో తీసుకున్నాము. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇగో వీడికి లాస్ట్ కూర్చోబెట్టాము. అదేమంటే జస్ట్ ఒక 1 అవర్ పెట్టుకుంటే రెడ్‌గా అయిపోతుంది. ఇంకా కడిగేసుకోవచ్చు మీరు హ్యాండ్స్ అని కూడా ఆయన చెప్పాడనమాట. సో, పర్వాలేదు. అప్పటికి మేము దారిలోనే అది డ్రై అయిపోయింది. ఇంకా ఎవరికీ అంటదు గూడా. అప్పటికి ఆ డ్రెస్‌కి కూడా అంటించేసుకుంది. మా మోహన దగ్గర తిట్టించేసుకుంది. ఆ బజార్ అంతా అలా తిట్టుకుంటూనే వచ్చాము. మన సైడ్ ఎప్పుడు వస్తారు? కరెక్ట్‌గా మా సునీల్ షాప్ దగ్గరకొచ్చేసరికి రాముల వారికి ఊరేగింపు చేస్తున్నారు. ఇయర్లీ వన్స్ అక్కడ మన ఇంటి దగ్గరికి కూడా వస్తారన్నమాట. ఇంకా అటు సైడ్ ఇంకా రాలేదనుకుంటాను. ఇటు సైడ్ ఊరేగింపిస్తున్నారు. సో, దేవుడిని వీడియో తీసుకున్నాను. మీ అందరూ కూడా చూస్తారు అనేసి. దాని తర్వాత ఇంకా భైరాగ్పేటలో ఇక్కడ పూలు తీసుకుందాము. ఒకవేళ రేపు వాడికి పెట్టడానికి అన్నట్టు. గమ్ముకుంటు మమ్మల్ని టౌన్‌కి పంపించారు. మేము అనుకుంటానే ఉన్నాం. ఇంతసేపు అయినా ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదేందబ్బా! ఇంకా రాలేదేంటి అనేసి అనుకుంటూనే ఉన్నాము. ఎవరు మాకు ఫోనే చేయలేదు. మేము బయలుదేరేసి వస్తా ఉంటే రూబీని తీసుకెళ్ళాం కదా! సో, మేము మళ్ళీ ఇంటికి వచ్చే లోపల సైకిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయాలి. సర్ప్రైజ్‌గా రేపు ఇవ్వాలనుకున్నారో ఏమో మరి పాపం మేము చూసేసాము. కుమార్ మట్టి రేపురా రేపు ఇంకెవరిది బాబా సెలెక్ట్ చేసి ఉంటాడ్రా దీన్ని. అందుకే అది మారిపోయి ఉంటుంది. మోహన వేరేదంటారు. రవకు చూపిరా నువ్వు అది. వీడెళ్ళనివ్వడు మోహన. సో, అలా మీకు మా కుమార్ రూబీకి ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా చూపించేశాను. సో, ముందే ఇచ్చేసాడనమాట. సాటర్డేనే ఇచ్చేసాడు. వాడి బర్త్డేకి ముందు రోజే ఇచ్చేసాడు కుమార్ కూడా వాడికి గిఫ్ట్. ఇంకా మంచి సైకిల్ ఇచ్చారు. యాక్చువల్లీ శబరిమలై నుండి ఏం తేలేదనేసి సైకిల్ అడిగిందంట. సో, కొనిస్తాను అని చెప్పేసి ఒకేసారి బర్త్డేకేమో గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా ఆ రోజు మోహన మీల్ మేకర్ రైస్ చేసి ఉన్నింది. ఆఫ్టర్నూన్ అని మేము వస్తాం కదా! ఆఫ్టర్నూనే చేసి ఉన్నింది. ఇంకా లంచ్ ఇంకా ఏం చేయలేదు, తినలేదు. ఇంకా ఒకేసారి డిన్నర్ చేశాను. దాని తర్వాత శిరీషాకి ఇంటికి వచ్చినాక స్లీవ్స్ గురించి చెప్పాను, ఎలా పెట్టాలి ఏంటి అనేది.
సో అట్లా కుట్టమంటే ఇంకా నైట్కి కుట్టేస్తాను లెక్క ఎట్లో కట్ చేసి, ఇంక లేకపోతే రేపు మార్నింగ్ అంటే కొంచెం హెల్త్ బాగాలే కదా, రెస్ట్ తీసుకోలేదు శిరీష, రేపు ఈవినింగ్కి కదా అది, రేపు మార్నింగ్ కుట్టుకోవచ్చులే అనేసి చెప్తూ ఉన్నాను. మెయిన్లీ రూబీ బర్త్డే ఏమంటే చాలా గ్రాండ్గా చేసుకోవాలి, అంటే టెడ్డీకి యాపీకి చేస్తుంటాం కదా, సో అలా చేసుకోవాలి, అలా అందరు నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి, అలా కేక్ కట్ చేయాలి, అలా డ్రెస్సెస్ వేసుకోవాలి. సో వాడికి చాలా కోరికలు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు వాడి బర్త్డేకి అనేసి వెళ్ళాం. 3 years నుండి వెళ్ళడం లేదు, ముందు వెళ్ళేవాళ్ళం. సో ఒక 3 years నుండి వెళ్ళకపోయేసరికి వాడికి ఏమంటారు, మేము ఎప్పుడు రాము, వాడి బర్త్డే చెయ్యము అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఈసారి ఎట్లయినా వాడి బర్త్డేకి వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే హ్యాపీకి టెడ్డీకి ఏమంటే ఈసారి ఎగ్జామ్స్ లేవన్నమాట, హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎగ్జామ్స్ ఉండేటివి క్రిస్మస్ హాలిడేస్కి ముందు ఎప్పుడు. సో అలా మేము వీడి బర్త్డేకి వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ లేవు కాబట్టి రాగలిగాము. ఇంకా మా సునీల్ అయితే హ్యాపీకి భలే భలే బొమ్మలు చాక్లెట్స్ తెస్తూ ఉంటాడు. ఆ హ్యాండ్ బ్యాగ్లో చాక్లెట్స్ ఉన్నాయి, అది తీసుకొచ్చాడు ఆ రోజు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ రూబీ బర్త్డేతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.